గుడ్డిగా చేసినాడు, చేసిన ప్రతి ట్రేడ్ కూడా గుడ్డిగా చేసిండు. ఓకే, ఇది గుడ్డిగానే, ఇది గుడ్డిగానే, ఇది గుడ్డిగానే. నాకు ప్రాఫిట్ అయితే, నాకు కమిషన్ అయితే, లాస్ అయితే నేను కట్టేయాల్సిన అవసరం లేదు కదా అని చెప్పేసి అని ఇష్టం నచ్చినట్టు ట్రేడ్ అనేది. రైట్, అయితే మీకు అందరికి కూడా ఒక క్వశ్చన్ జాగ్రత్తగా వినాలి. దీనికి ఆన్సర్ మీ మైండ్ లో అనుకోరి. మీరు తెలియకుండా పక్కన ప్రాఫిట్ లో చూసి ఆప్షన్ ట్రేడింగ్ లోకి దిగిరు, 4-5 నెలలు ట్రేడ్ చేసారు, ఆల్మోస్ట్ 3 లక్షల దాకా అమౌంట్ అనేది కోల్పోయారు. ఆ కోల్పోయిన తర్వాత మళ్ళీ ఒక 50,000 అనేది తీసుకొచ్చారు. ఆ 50,000 తీసుకొచ్చిన తర్వాత నీ లక్ బాగుండి ఆల్మోస్ట్ ఒకే రోజులో ఆ లాస్ మొత్తం రికవర్ అయిపోయింది. ఇప్పుడు నీ మైండ్ లో వచ్చే ఆలోచన ఏంటి? కానీ ఈ వ్యక్తికి ఏం ఆలోచన వచ్చింది బ్రదర్ అంటే జస్ట్ ఇట్లా లక్ లో రికవర్ అయిపోయింది. మరి ఈ వ్యక్తి బయటపడాలి కదా, బయటపడి తన మిస్టేక్ ఏందో తెలుసుకుని అసలు నేను ఇంతకుముందు ఎందుకు లాస్ అయినా తెలుసుకుంటే బెస్ట్ ఉంటుండే. కానీ ఖతర్నాక్ మిస్టేక్ చేసిండు. ఆ రికవర్ అయిన 3 లక్షలు పోయినాయి. ఆ రికవరీ చేయడానికి తెచ్చిన 50,000 కూడా పోయినాయి. ఈ వ్యక్తి ఎవరో కాదు, మన సబ్స్క్రైబరే, కరీంనగర్ జిల్లా. ఓకే, పేరు అనేది అవసరం లేదు, పేరు చెప్పుకోకుండా మాట్లాడదాం, ఎందుకంటే ఆల్మోస్ట్ బాధలో ఉన్నాడు కాబట్టి. ఆ వాయిస్ రికార్డింగ్ కూడా ఉంది, కానీ నేను పెట్టలేని స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయి, అవి కూడా అర్థం చెప్పేసి చెప్పిండు, ఎందుకంటే బాధలో ఉన్నాడు కాబట్టి మనం కూడా ఇబ్బంది పెట్టదు. మరి ఈ వ్యక్తి జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా జరిగింది అనేది, లాస్ ఎలా రికవర్ అయింది, మళ్ళీ ఎట్లా కొలాప్స్ అయింది అనేది తెలుసుకుందాం. దానికంటే ముందు చాలా రోజుల తర్వాత మన ఛానల్లో ఒక వీడియోకు 100 లైక్స్ అనేది దాటేసింది. ఓకే, స్టార్టింగ్ లో వస్తున్న మనకు 500 లైకులు, 1000 లైకులు, 1500 లైకులు, అప్పుడు 10,000 వ్యూస్, 11,000, 13,000 వెళ్ళిపోతున్నాయి వ్యూస్. కానీ మధ్యలో మనం కొన్ని రోజులు వీడియోలు చేయకపోవడం వల్ల మైండ్ కొంచెం డిస్టర్బ్ అయ్యి వీడియోలు చేయకపోవడం వల్ల కొంచెం ఛానల్ యావరేజ్ అనేది తగ్గింది. ఆ వీడియోకు లైక్ కొట్టిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్, పాదాభి వందనాలు. ఈ అదృష్టాన్ని ఇంకొకసారి పరీక్షించుకుందామని చెప్పేసి ఈ విధంగా కొలాప్స్ అయ్యాడు మనిషి. ఎగ్జాక్ట్లీ మనం ఎంటర్ అయినట్టే ఆప్షన్ ట్రేడింగ్ లెక్క ఎంటర్ అయ్యాడు మన సబ్స్క్రైబర్. తర్వాత మనం చేసినట్టే ఓవర్ ట్రేడింగ్, రివైన్ ట్రేడింగ్ చేసిండు. మెల్లమెల్లగా ఏం తెలియక ముందు ఎక్స్పైరీ తెలియదు, ఏం తెలియదు, ప్రీమియం ఎందుకు కలుగుతుందో తెలియదు, ఆప్షన్ బయింగ్ చేసిండు, క్యారీ ఫార్వర్డ్ చేసిండు, రివెంజ్ ట్రేడింగ్ అన్ని చేసిండు. మనం ఏమేమైతే చేసినామో అవన్నీ చేసి 3 లక్షల వరకు పోగొట్టుకున్నాడు ఆప్షన్ ట్రేడింగ్ లో. మనం ఈ విషయాల గురించి కూడా మాట్లాడుకున్నాం గత వీడియోలో. ఓకే, అకౌంట్ హ్యాండిలింగ్, టెలిగ్రామ్ ఛానల్, అడ్వైజర్ కంపెనీ, ఈ 3 విషయాలకు కనుక మనం దూరం ఉండగలిగితే నష్టాలు అనేది తగ్గుతాయని చెప్పేసి, మోసపోమని చెప్పేసి చాలా వీడియోలలో చెప్పిన. అయితే ఈ బ్రదర్ ఈ విధంగా లాస్ట్ లో ఉన్నప్పుడు ఏమైంది బ్రదర్ అంటే, ఇంకొకసారి లాస్ట్ తెచ్చుకుందాం, నా లాస్ట్ రికవర్ అయితే నాకు సరిపోతుంది, ఈ 3 లక్షల లాస్ అనేది నేను రికవర్ అయిన తర్వాత బయటకు వెళ్ళిపోతా అని చెప్పేసి తన దగ్గర మిగిలిన ఒక 50,000 అనేది బ్యాంకులోకి వెళ్ళి తీసుకుంటు. ఓకే, ఈ వ్యక్తి ఏం చేస్తాడు బ్రదర్ అంటే ఒక క్యాబ్ డ్రైవర్, రైట్. అయితే ఈ 50,000 డిమార్ట్ అకౌంట్ లో తీసుకున్న తర్వాత 2-3 రోజుల వరకు కూడా ట్రేడ్ అనేది చేయలేదు. మనసు బాగోలేక ఈ అమౌంట్ కూడా పోతే మనకు భయమైంది, అంటే తెచ్చేసుకుని లాస్ట్ రికవరీ ఇద్దామని చెప్పేసి. కానీ 2-3 రోజుల వరకు కూడా ట్రేడ్ అనేది చేయలేదు. అదే టైంలో ఏమైంది బ్రదర్ అంటే, ఈ దొంగ నా కొడుకు ఫోన్ చేసిండు. ఎక్కడి నుంచి అయితే ఫోన్లో అయితే మనం లిఫ్ట్ చేద్దామని చెప్పేసి మనం అనుకుంటామో, ఆ దొంగ నా కొడుకే ఒకడు ఫోన్ చేసిండు బెంగళూరు నుంచి. సార్, నేను అకౌంట్ హ్యాండిలింగ్ చేస్తా, మీ ఐడి పాస్వర్డ్ ఇవ్వరి, మీ లాస్ లో ఉంటే మీ లాస్ మొత్తం రికవరీ చేసిస్తా 4-5 రోజులలో అని చెప్పేసి చెప్పాడు. వీడు ఏదో ప్రొఫెషనల్ ట్రేడర్ ఉన్నట్టున్నాడు అని చెప్పేసి, నేను ఈ విధంగా చాలా మందికి చేసిన సార్ అని చెప్పేసి చాలా రెస్పెక్ట్ గా మాట్లాడినాడు. చెప్పిన కదా, మోసం చేసేవాడు ఎప్పుడైనా రెస్పెక్ట్ గా మాట్లాడతాడు. మోసపోకండి అని చెప్పేవాడు కొంచెం గరుసుగా చెప్తాడు, కొంచెం తిట్టి చెప్తాడు. కాబట్టి మోసపోకరా అని చెప్పేసి మనకి చెప్పేటోడు మనకు నచ్చది. ఎవరైతే మనల్ని మోసం చేయాలనుకుంటున్నాడో వాడు తీయగా మాట్లాడతాడు, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు. మనకి ఏ విధంగా మాట్లాడితే నచ్చుతుందో అదే విధంగా మాట్లాడతాడు. మనకు డబ్బు పరంగా ఆశ అనేది కలిగే విధంగా మాట్లాడతాడు, కాబట్టి దానికి అట్రాక్ట్ అయిపోతాడు. ఎగ్జాక్ట్లీ ఈ విధంగానే మనిషి ఈ 3 లక్షల రాసు రికవర్ అయిపోతుందేమో, వీడు చాలా ప్రొఫెషనల్ ట్రేడర్ ఏమో, అందరికీ వెళ్ళివేస్తుండేమో, సాంఘిక సేవ, సమాజ సేవ చేస్తుండని చెప్పేసి తెలియనప్పుడు అప్పటి వరకు మన ఛానల్ అనేది మొన్న తెలిగింది. మన ఛానల్లో వీడియోలు కలిగి ఉంటే ఈ విధంగా జరగకపోతుండే. ఆ విషయం కూడా చెప్పిండు. ఓకే అన్న, నీ వీడియోలు నాకు ఎర్లీగా తెలుగుంటే నేను ఇట్లాంటి పరిస్థితి తెచ్చుకోకపోతుంటే, ఇంత అసలు ఇదే లాస్ కాకపోతుండే అని చెప్పేసి అన్నాడు. మరి ఏమైంది బ్రదర్ అంటే, ఏం చేసిండు, అకౌంట్ అనేది తీసుకుండు. అట్లా మాట్లాడగానే అకౌంట్ అనేది ఐడి పాస్వర్డ్ అనేది ఇచ్చేసిండు. నా అకౌంటే కదా, అమౌంట్ అయితే ఏమో డ్రా చేసుకోడు కదా బ్యాంకులకు, పర్సనల్గా చేస్తే ట్రేడ్ చేస్తాడు కదా అని చెప్పేసి అనుకున్నాడు. అయితే ఒక కండిషన్ పెట్టింది, బ్రదర్ నేను ఒక 30% కమిషన్ తీసుకుంటా నీకు వచ్చిన ప్రాఫిట్లోకి వెళ్ళి అని చెప్పేసి చెప్పాను. ప్రొఫెషనల్ ట్రేడర్గా 30% ప్రాఫిట్ తీసుకుంటే, కమిషన్ తీసుకుంటే ఏముంది, నా 3 లక్షలు నాకు కవర్ అయితే సరిపోతాయని చెప్పేసి ఈ వ్యక్తి అనుకున్నాడు. ఓకే బ్రదర్ అని చెప్పేసి చెప్పిండు. అయితే మొదటి రోజు ఆల్మోస్ట్ ఒక 5,000 ఏమో ప్రాఫిట్ తీసిండు. రెండో రోజు ఆల్మోస్ట్ 11,000 ప్రాఫిట్ అనేది తీసిండు. థర్డ్ రోజు ఎక్స్పైరీ రోజు ఇది. ఓకే, ఇది ఎక్స్పైరీ రోజు. నిఫ్టీలో ఏం చేసిండు బ్రదర్ అంటే, మొత్తం లాస్ రికవరీ అనేది చేసిన ఆల్మోస్ట్ 3,25,000 రూపాయలు అనేది సంపాదించాడు. ఓకే, మొత్తం అమౌంట్ పెట్టిండట, ఒక్క రూపాయి కూడా ఉంచకుండా మొత్తం అమౌంట్ ఎన్ని లాట్లు అయితే అన్ని లాట్లు నేకుడుగా తీసుకున్నాడ. స్టాప్ లాస్ కూడా పెట్టలేడ. మరి చెప్పాలి కదా, మనసుంటాడు అయితే చెప్తాడు, అన్న స్టాప్ లాస్ పెట్టలే, స్టాప్ లాస్ పెడితే బెస్ట్ ఉంటుంది అని చెప్పేసి, అంత పెద్ద మొత్తంలో లాట్ సైజ్ తీసుకున్నాం అని చెప్పేసి చెప్తాం మనం. ఈ వ్యక్తి
అరే 2 ట్రేడ్లు కరెక్ట్ చేసిండు కదా, ఇది కూడా పెద్ద అమౌంట్, మంచి ట్రెండింగ్ వస్తుంది కావచ్చు, వీడికి తెలుసు కావచ్చు అని చెప్పేసి ఈ వ్యక్తి కూడా చెప్పలేడు. ఏమైంది, టక్కన 3,25,000 లాస్ అనేది అయిపోయింది మొత్తం. అయినా 3 లక్షలు లాస్ రికవరీ అని కొంచెం ప్రాఫిట్ అనేది ఉంది. ఈ 5,000 ప్రాఫిట్ 11,000, 25,000 ప్లస్ తెచ్చుకున్న 50,000 అట్నే ఉన్నాయి. ఓకే, మొత్తం ఈ విధంగా తయారైంది అకౌంట్. ఫుల్ హ్యాపీ మనిషి ఆనందానికి అద్దు లేవిగా. ఓకే, అంతా హ్యాపీగా ఫీల్ అయిన తర్వాత మరి ఇంక కమిషన్ కొట్టాలి కదా. దీని దగ్గర ఫస్ట్ డే 30% కమిషన్ కొట్టింది, సెకండ్ డే 30% కమిషన్, దీంట్లో కూడా 30% కమిషన్ అనేది కొటేషన్. ఆల్మోస్ట్ లాస్ట్ రికవర్ అయిపోయింది. నేను బయటకు వెళ్ళిపోతా అనుకున్నాడు కదా, లాస్ట్ రికవర్ అయిపోయింది, నేను బయటకు వెళ్ళిపోతా అని చెప్పేసి అనుకున్నాడు కదా స్టార్టింగ్ లో. ఇప్పుడు ఏమైంది బ్రదర్ అంటే, అన్న నా అకౌంట్ నువ్వే హ్యాండిల్ చేయగా ఒక 1 month దాకా ఎంత వస్తే అంత 50-50 తీసుకుందామని చెప్పేసి అన్నాడు. ఈ వ్యక్తి అన్నాడు, వాడలే ఈ వ్యక్తి అన్నాడు. ఎందుకంటే 3 రోజులు కంటిన్యూ అయిపోయింది, పెద్ద ట్రేడ్ అనేది దొరికింది, పెద్ద అమౌంట్ అనేది వచ్చింది, ఆల్మోస్ట్ లాస్ అనేది రికవర్ అయిపోయింది. ఈ కాన్ఫిడెన్స్ రాగానే ఈ విధంగా చెప్పిండు. ఓకే బ్రదర్ అని చెప్పేసి చెప్పిండు, ఓకే సార్ అని చెప్పేసి చెప్పిండు. అయితే తెల్లారి ఏమైంది బ్రదర్ అంటే, మళ్ళీ ఇదే విధంగా మొత్తం అమౌంట్ పెట్టేసిండు. సింగిల్ డేలా క్యాండిల్ మొత్తం గ్రీన్ క్యాండిల్ అని చెప్పేసి అనుకున్నాడు, మొత్తం రెడ్ క్యాండిల్ అనేది పడ్డది నిఫ్టీలో. ఓకే, అది హోల్డ్ చేసిండు, లాస్ట్లోకి వెళ్ళిపోయింది ఆల్మోస్ట్ సగం అకౌంట్. అది హోల్డ్ చేసిండు ఎక్స్పైరీ వరకు. మొత్తం మార్కెట్ మొత్తం డౌన్లోనే క్యాండిల్స్ అని డే క్యాండిల్స్ అనేది క్లోజ్ వచ్చినాయి. మొత్తం అమౌంట్ జీరో అయిపోయింది, ₹1 కూడా మిగలాలి. ఈ వ్యక్తి ధ్యాస అనేది లేదు ఇక అకౌంట్ మీద, పని మీద పడ్డది ధ్యాస, డ్రైవింగ్ మీద పడ్డది. మనకి ఇచ్చిన అకౌంట్ ఆ ట్రేడ్లు చేస్తుండని చెప్పేసి ఊకున్నాడు. ఈ విధంగా వేసిండు. స్టార్టింగ్లో కొంచెం లాస్ కనబడ్డది, అరే మళ్ళీ రికవర్ అవుతుంది, ప్రతి అంతా గట్టిగా కనబడ్డది అని చెప్పేసి ఊకున్నాడు. మొత్తం అకౌంట్ ఎగిరిపోయింది, ఎక్స్పైర్ అవ్వడం. ఇప్పుడు ఆడ ఫోన్ చేస్తే లేపుతాడు. ఇదే సిచ్యువేషన్. ముక్కు మొహం తెలియనికి అకౌంట్ హ్యాండిలింగ్ ఇస్తే ఇదే విధంగా ఉంటది. వాడి ఫోన్ నంబర్ తప్ప మనకి ఏం తెలియదు. వాడి ఫేస్ ఎట్లా ఉంటుందో తెలుసా? తెలియదు. వాడు ఎక్కడ ఉంటాడో తెలుసా? తెలియదు. వాడు చెప్పిన పేరు నిజమా అబద్ధం అనేది తెలుసా? తెలియదు. లాభపడ్డది ఈడు. ఎందుకు బ్రదర్ అంటే, ప్రాఫిట్ గుడ్డిగా చేసినాడు, చేసిన ప్రతి ట్రేడ్ కూడా గుడ్డిగా చేసిండు. ఓకే, ఇది గుడ్డిగానే, ఇది గుడ్డిగానే, ఇది గుడ్డిగానే. నాకు ప్రాఫిట్ అయితే, నాకు కమిషన్ అయితే, లాస్ అయితే నేను కట్టేయాల్సిన అవసరం లేదు కదా అని చెప్పేసి ఆ ఇష్టం నచ్చినట్టు ట్రేడ్లు అనేది ఇచ్చేసిండు. ఈ ప్రాఫిట్ ఇచ్చిన ప్రతిసారి 30% కమిషన్ కొట్టిండు. కమిషన్ కొట్టేదాకా ఊకోలేడు. ఇప్పుడు నష్టపోయింది ఎవడు? ఈ వ్యక్తి, ఈ బ్రదర్ నష్టపోయాడు. జరిగింది ఏంటిరా? మోసం. 3 లక్షలు రికవర్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళిపోతా అనుకున్న వ్యక్తి మళ్ళా లక్ అనే కాన్సెప్ట్ కలిగి ఈ లక్ అనేది దూల డెవలప్ అయ్యే విధంగా చేసి ఇంకొకసారి అదృష్టాన్ని పరీక్షించుకొని చెప్పేసి చెప్పగానే అత్యాశ అనేది డెవలప్ అయ్యి ఈ విధంగా ఈ కథ అంతా జరిగింది. ఓవరాల్ గా లాస్ట్లోకి వెళ్ళిపోయింది అకౌంట్. చెప్పిన కదా మనకు అదృష్టం కాన్సెప్ట్ ఏంటంటే చాలా వీడియోలు చేసిన. లక్ అనేది జస్ట్ ఇట్లా స్పార్క్ లాగా అయిపోతుంది మన లైఫ్ లో. దాన్ని తీసుకుని బయట పడాలి. ఆ ప్లేస్ లో కూడా ఉండదు, మనం మర్చిపోవాలి. దాన్ని మర్చిపోక ఈ విధంగా రెండోసారి పరీక్షించుకుందామని చెప్పేసి పోయినాం అనుకో, కొలాప్స్ అయ్యేది మనమే. ఈ లక్కే, ఈ అదృశ్యం అనే కాన్సెప్టే పెద్ద దరిద్రమై కూర్చుంటది మన లైఫ్ లో. కనీసం దూలగుండి ఆకన్నా, ఓకే, దూలగుండి కాయ అన్న మా తెలంగాణలో గులగుల వచ్చిందా అని చెప్పేసి అంటాం. కనీసం ఈ దూలగుండి అన్న చెట్టు ఉంటుంది కదా ఇట్లా చిన్నగా, ఆ చెట్టు కాంతనే మనకు దూల అనేది ఎక్కుతుంది, గులగుల అవుతుంది. అప్పటిదాకా మనకు కాదు, దాని పక్కకున్నా మనకు కాదు, దానికి తలుగుతూనే, ఆ కాయగా తలుగుతూనే మనకు గులగుల అనేది అవుతుంది, దూల అనేది మొదలవుతుంది. కానీ ఈ మనిషికి ఉన్న దూల, ఈ మెదడులో ఉన్న దూల, ఈ కాలికున్న దూల, చేతికున్న దూల అనేది మనిషిని సంకనాకిపోయే విధంగా చేస్తాయి, మనిషిలోనే ఉంటాయి. నిద్రావస్థలో ఉన్న ఇలాంటి దూలాలను రెచ్చగొట్టి బయటకు లేపేది మనమే, మన మెదడే. ఇవన్నీ దూలాలను డెవలప్ చేసేది ఏంది బ్రదర్ అంటే అత్యాశ. ఓకే, ఈ అత్యాశ ఎక్కడి నుంచి డెవలప్ అవుతుంది? మళ్ళా అదృష్టం. ఇది జరిగింది, దారుణంగా ఉంది కదా. అట్లాంటి ప్లేస్ లో మీరుంటే కనుక మీ లాస్ అనేది ఒకే రోజులో ఆ విధంగా పెద్ద మొత్తంలో రికవర్ అయితే మీరు ఉంటారా ఆప్షన్ ట్రేడింగ్ లా? నేనైతే ఉండా. ఆ ప్లేస్ లో నేను ఉంటే కనుక నేనైతే ఉండా. ఏం చేస్తా బ్రదర్ అంటే, టక్కన బయటకు వెళ్ళిపోతా. 1-2-3 నెలలు పాజ్ స్టాప్. అసలు నేను డబ్బు నష్టపోయినా కదా స్టార్టింగ్ లా. ఎందుకు నష్టపోయినా? 3 లక్షలు. ఇప్పుడు రికవర్ అయింది, ఓకే, అంత సెట్ అయిపోయింది. కానీ నేను ఇట్లాంటి నా కొడుకులను నమ్మి రికవర్ మాత్రం చెయ్య. అసలు నేను ఎందుకు లాస్ అయినా, ఇంతకుముందు నేను ఎందుకు లాస్ అయినా, దానికి రీజన్ ఏంది, నా ట్రేడింగ్ అంటే ఏందో తెలుసా తెలియదా అనే విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఆ ప్రయత్నం చేసిన తర్వాత కొంచెం నాలెడ్జ్ ఈ విధంగా ట్రేడింగ్ అనేది ఉంటుందని చెప్పేసి కొంచెం కాన్సెప్ట్ అనేది అర్థమైన తర్వాత మళ్ళీ మెల్లమెల్లగా సేఫ్గా ట్రేడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడు స్టాప్ లాస్ గురించి తెలుస్తుంది మాకు. ఏం చేస్తాం? స్టాప్ లాస్ పెట్టుకొని మెల్లమెల్లగా ట్రేడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇదే 3 లక్షలు ఒకవేళ పోయినా కానీ మళ్ళీ ఆ పోవడానికి 2-3 సంవత్సరాల టైం పడుతుంది. ఈ 3 లక్షలు పెట్టిన దొరకని నాలెడ్జ్ అనేది డెవలప్ అవుతుంది, అబ్జర్వేషన్ అనేది డెవలప్ అవుతుంది మార్కెట్ మీద. ఓకే, ఇది మరి ఇట్లాంటి వ్యక్తులు మీ జీవితంలో తలిగిరా? ఒకవేళ తలిగి ఫోన్ చేస్తే మీరు కూడా అదే విధంగా చేస్తారా, చేయరా? ఇది నమ్మన్నా నమ్మద్దా అనేది, అంటే ఈ టెలిగ్రామ్ అడ్వైజరీ అకౌంట్ హ్యాండిలింగ్ అనేది బెస్ట్ ఉంటాయా, వేస్ట్ థింగ్స్ అనేది కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఓకే, మరి రేపటి వీడియోలో ఇంకో సబ్స్క్రైబర్ తో మళ్ళీ కలుసుకుందాం.
బాయ్ బాయ్.